హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ముగియడంతో బిగ్ బాస్ ఈ వారం కొత్త చీఫ్ల ఎంపికకి ఇక ముహూర్తం ఖరారు చేశారు. ఇక ఈ వారం చీఫ్ కంటెండర్స్ ఎవరు అనేది నిర్ణయించడానికి బిగ్ బాస్ 2 టాస్కులు పెట్టాడని తెలుస్తుంది. ఇక ఈ 2 టాస్కుల్లో విజయం సాధించడంతో ఇక నబీల్ ఈ వారం కొత్త చీఫ్ కంటెండర్గా నిలిచాడు. అయితే నబీల్ ఎలా చీఫ్ కంటెండర్ అయ్యాడు, అలాగే శక్తి క్లాన్ నుంచి ఎవరు చీఫ్ కోసం పోటీ పడుతున్నారు అనే విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక శక్తి క్లాన్ ఈ వారం 2 ఛాలెంజెస్లో గెలిచిన సంగతి తెలిసిందే. దీనితో తమ క్లాన్ నుంచి ఒకరిని డైరెక్ట్గా చీఫ్ కంటెండర్గా పార్టిసిపేట్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడంతో నిఖిల్ పృథ్వీని చీఫ్ కంటెండర్గా ప్రకటించడం అయితే జరిగింది. దీంతో మరో చీఫ్ కంటెండర్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ని అయితే ఇచ్చాడు. ఆ టాస్క్ ఏమిటి అంటే, బిగ్ బాస్ హౌస్లో ఒక కుక్క బొమ్మను పెడతారు. బజర్ వచ్చిన ప్రతిసారి కూడా ఎవరైతే గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ ఏర్పాటు చేసిన సర్కిల్లో ముందుగా వెళ్ళి ఆ కుక్క బొమ్మను పెడతారో వారే ఆ టాస్క్ విజేతగా నిలుస్తారు. అయితే ఇది పలు రౌండ్స్గా జరిగింది. అయితే బిగ్ బాస్ ఒక్కొక్కసారి ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తారు. అలా టాస్క్ నుంచి తొలగిస్తూ ఫైనల్గా ఈ టాస్క్లో నబీల్ విజయం సాధించడంతో నబీల్ని చీఫ్ కంటెండర్గా ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా శక్తి క్లాన్ నుంచి పృథ్వీ చీఫ్ కంటెండర్గా నిలిస్తే కాంతారా క్లాన్ నుంచి నబీల్ చీఫ్ కంటెండర్గా నిలిచారు. నబీల్ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని రకాలుగా ఆడియన్స్ని అయితే ఆకట్టుకుంటున్నాడు. ఫన్కి ఫన్, ఎంటర్టైన్మెంట్ ఫుల్గా అందిస్తున్నాడు. అలాగే టాస్కుల్లో ఇరగదీసేస్తున్నాడు అని చెప్పవచ్చు. మొత్తంగా నబీల్కి తగినంత ప్రతిఫలం అయితే ఈ వారం లభించింది అని చెప్పవచ్చు. అయితే నబీల్ పృథ్వీతో పోటీ పడి టాస్క్లో గెలిస్తేనే మళ్ళీ చివరికి చీఫ్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి నబీల్ పృథ్వీలలో ఎవరు చీఫ్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.